హలో గైస్, ఈరోజు డేట్ వచ్చేసి 11th వెడ్నెస్డే. 9th మండే రోజు నాకైతే ఈవినింగ్ యాక్సిడెంట్ జరిగింది నా వర్క్ ప్లేస్లో. అంటే స్మాల్ యాక్సిడెంట్. ఎలా అంటే అది నార్మల్గా పీపుల్ అంటారు కదా, నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో తెలియదు, సో ఎవ్రీ మినిట్ మనం కేర్ఫుల్గా ఉండాలి అది ఇదని. నాకైతే నేను మండే రోజు ఈవినింగ్ నేను అదైతే ఎక్స్పీరియన్స్ చేసిన. నైన్త్ రోజు ఈవినింగ్ నార్మల్గా నేను వర్క్ ప్లేస్లో గేట్స్ క్లోజ్ చేద్దామని గేట్స్ తీసుకొని వస్తుంటే స్లిప్ అయ్యి జస్ట్ గేట్ ఇట్లా పడిపోతుంటే నేను గేట్ని పట్టుకుందాం అనేసరికి నా ప్యాలెట్ దాకి నా లెగ్కి నేను కూడా పడిపోయాను. చూడండి, నార్మల్గా పడితేనే నాకు చెయ్యి మొత్తం అక్కడ తెగిపోయింది. మొత్తము ఎలా తెగిపోయింది చూడండి. సో వర్క్ ప్లేస్ నుండి నేనైతే స్టార్ట్ అయిపోయాను. అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాను డాక్టర్ది. సో నేను ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాను. అరౌండ్ ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. నాకు అక్కడికి వెళ్ళేసరికి అరౌండ్ హాఫ్ అన్ అవర్ 40 minutes లోపు నేను అక్కడికి వెళ్ళిపోయాను. ఇది వచ్చేసి హాస్పిటల్ వ్యూ అవుట్ సైడ్ నుండి. హాస్పిటల్ చూడడానికి అయితే అసలు నెక్స్ట్ లెవెల్. ఇది వచ్చేసి మళ్ళీ ఏ హాస్పిటల్ అంటారు, ఇది వచ్చేసి జస్ట్ ఒక గవర్నమెంట్ హాస్పిటల్. అంటే మనం హెల్త్ ఇన్సూరెన్స్ అవన్నీ కడతాం కదా, సో అందులోనే ఇంక్లూడ్ ఉంటాయి ఆ ఛార్జెస్ అవన్నీ, పేషెంట్ ఛార్జెస్ అన్నీ. ఈ కంట్రీలో ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ పే చేసుకోవాలి, లేకపోతే ఆ కంట్రీలో ఆ సిటిజన్కి కానీ ఆ మెంబర్కి కానీ అలౌడ్ ఉండదు. సో ఖచ్చితంగా ఫారినర్ కానీ ఎవరైనా సరే హెల్త్ ఇన్సూరెన్స్ పే చేస్తూ వాళ్ళు ఇక్కడ ఉండాలన్నమాట. సో నేను అరౌండ్ 10:30కి హాస్పిటల్ దగ్గరికి వస్తే నేను వెయిట్ చేసింది అరౌండ్ టిల్ మార్నింగ్ 4 o'clock 5 o'clock వరకు నేను వెయిట్ చేసిన. అందులో నాకు ట్రీట్మెంట్ డాక్టర్ నుండి దొరికింది 4 o'clockకి. దాని తర్వాత ఇంకా నాకు డాక్టర్ వచ్చి చూసి అదంతా డ్రెస్సింగ్ చేసి అది జస్ట్ నార్మల్గా బ్యాండ్ వేసిండు. సో డాక్టర్ ఇంకా ఎక్స్రే అవంతా తీసి స్కానింగ్ అయిపోయాక ఆ రిపోర్ట్స్లో ఏం లేదని వచ్చినాక అప్పుడు మళ్ళీ డ్రెస్సింగ్ చేసి ఇదైతే చేసేసిండు, స్టిచ్చెస్ అయిపోయాక నేను ఇంకా బయటికి వచ్చేసిన. ఇప్పుడు మెడిసిన్స్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తున్నాను. చూడండి, అవైలబిలిటీలో మనకైతే కావాల్సిన ఫుడ్, ఎనర్జీ డ్రింక్స్ అవన్నీ హాస్పిటల్లోనే ఉంటాయి. సో ఆన్ ది ట్యాప్ చేసి తీసుకోవడమే. ఈ హాస్పిటల్లో ఒక 500 meters ఇలా పెద్ద మ్యాప్ అయితే పెట్టి ఉంది, అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దని. మనం వచ్చేసి ఇప్పుడు ఆ ఎల్లో బ్లాక్లో ఉన్నాము. సో ఇలా బాడీలో ఉన్న ప్రతి పార్ట్కి సపరేట్ జోన్స్ ఉన్నాయన్నమాట. సో నేను వచ్చేసి ఇప్పుడు ఐ జోన్లో ఉన్నాను. ఇక్కడ మెడిసిన్స్ ఇస్తారు. నాకైతే ఒక నెంబర్ ఇచ్చేసారు 86. సో నా నెంబర్ కోసం నేను వెయిట్ చేయాలి. ఇది వచ్చేసి ఐ జోన్ వ్యూ అన్నమాట. హాస్పిటల్ చూడండి ఎంత బాగుందో, ప్రోటోకాల్స్ ఫాలో అవుతూ అంతా ఒక సిస్టమేటిక్గా ఉంది. మన గాంధీ హాస్పిటల్లో చూసుకుంటే అసలు ఒక ప్రోటోకాల్స్ని ఫాలో అవ్వరు, అంతా అన్రిలేటెడ్గా ఉంటుంది. నేను ఈ వీడియోస్ అన్నీ తీసింది అరౌండ్ 10th day. 9th day వచ్చిన రోజు నేను వీడియో తీసే అంత సిచ్యువేషన్లో లేను. 10th day వీడియో తీశాను హాస్పిటల్ చూద్దామని. డాక్టర్ చెకప్ కోసం ఆ వూండ్తో 8 hours వెయిట్ చేసిన నేను. ఓకే, ఫైనలీ 1 o'clock వస్తే ఇప్పుడు అరౌండ్ 4:40 అవుతుంది. ఎగ్జాక్ట్ 4:40కి నాకైతే మెడికేషన్స్ దొరికినాయి. ఈ ఎక్స్రే తీసి ఇదైతే అంతా డ్రెస్సింగ్ చేసినారు. ఇదంతా ప్రాబ్లం అయితే ఏం లేదన్నారు. ఈ వీడియో తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, హాస్పిటల్కి వచ్చేవాళ్ళు ఈ కంట్రీలో అపాయింట్మెంట్ తీసుకొని వచ్చినా మనల్ని 6 hours నుంచి 8 hours వరకు వెయిట్ చేపిస్తారు. ఆ 6 hours నుంచి 8 hours లోపు ఆ పేషెంట్ ఎలా ఉన్నాడు, పేషెంట్ కండిషన్ ఎలా ఉంది అనేది వాళ్ళ అబ్జర్వేషన్లో పెట్టుకుంటారనమాట. ఒకవేళ సీరియస్ అయితే ఎమర్జెన్సీలో తీసుకెళ్ళిపోతారు, కానీ వెయిటింగ్ అయితే కంపల్సరీ. విఐపి పేషెంట్ అది ఇది అని ఏముండదు. ప్రతి ఒక్క పేషెంట్ని 0 నుంచి రిచెస్ట్ వరకు అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేస్తారు.
సో వెళ్ళండి. ఆ హాస్పిటల్కి వెళ్తే 6 hours 8 hours వెయిట్ చేపిస్తారని ప్రైవేట్ హాస్పిటల్స్లోనైతే అసలు చూయించుకోకండి. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్స్లో పెట్టే ఛార్జెస్ ఏవైతే ఉంటాయో అసలు అవి చాలా ఎక్స్పెన్సివ్. సో బెటర్ ఎన్హెచ్ఎస్లో జరిగే ట్రీట్మెంట్ అనేది నాకు తెలిసి అదే బెస్ట్ ట్రీట్మెంట్. 6 hours 8 hours వెయిట్ చేపిస్తారు, బట్ దాని తర్వాత మీకు దొరికే ట్రీట్మెంట్ అనేది ఏదైతే ఉందో ఫార్ బెస్ట్ ఫ్రమ్ ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నమాట. సో బెటర్ అదే ప్రిఫర్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ ద బ్లాగ్.